వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ అల్వాల్లో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం కల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటారెడ్డి. చౌటప్పల్ మున్సిపల్ పరిధిలో బీజేపీ ఆధ్వర్యంలో ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారాల సమస్యలు పరిష్కరించాలి. మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేసీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్. తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో 2 తెలుగు రాష్ట్రాల్లోని గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ అన్నారు. మంగళవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నాగాయలంక మండలం పర్రచివర శివారు దీనదయాళాపుర గ్రామానికి చెందిన 30 మంది మత్స్యకారులు జనసేన పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బుద్ధాప్రసాద్ జనసేన కండువాలతో స్వాగతం పలికారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, నాగాయలంక మండల పార్టీ నాయకులు బండ్రెడ్డి హరి పాల్గొన్నారు. కొక్కిలిగడ్డ మస్తానరావు, రామాణి మాణిక్యలరావు, కొక్కిలిగడ్డ పోతరాజు, కోల బ్రహ్మం, వనమాల నరసింహారావు, నడికుదటి తాతయ్య, రాసాని వెంకటేశ్వరరావు, నాగిడి వెంకయ్య, నడికుదటి సాయితో పాటుగా 30 మంది జనసేన పార్టీలో చేరారు. అందరికీ నమస్కారం. చాలా ఆనందించదగ్గ విషయం, ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఆశించినటువంటి సామాజిక న్యాయాన్ని అందరికీ అందించాలి. జనసేన పార్టీ కులాలను కలిపేటువంటి ఆలోచన విధానం, మత ప్రసక్తి లేని రాజకీయం చేసి గ్రామాలని, దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. అలాంటి జనసేన పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి కులాలను కలిపే ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాలనేటువంటి సిద్ధాంతానికి ఆకర్షితులై పెద్దలు మన ప్రీతమ నాయకులు మండలి బుద్ధప్రసాద్ గారు నాయకత్వ పటిమను గుర్తించి ఏదైతే ఈ నియోజకవర్గంలో వారి నాయకత్వంలోని నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఏదైతే వారి నాయకత్వంలోని మన గ్రామసీమల్లో ఉన్నటువంటి మౌలిక సమస్యల పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆశయంతో జనసేన పార్టీలో చేరినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కృష్ణా జిల్లా జనసేన పార్టీ తరఫున అభినందిస్తూ స్వాగతిస్తూ, ఏదైతే మీరు కోరుకుని గ్రామాల అభివృద్ధి కోసం, మీ గ్రామ అభివృద్ధి కోసం, ఎందుకంటే సముద్రానికి కోతవేడు దూరంలో ఉన్నటువంటి మీ గ్రామం అన్ని రంగాల్లో తాగునీరు, సాగునీరు, మురుగునీరు, రోడ్లు వగైరా మౌలిక సమస్యలతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో మీ గ్రామాన్ని పూర్తిగా మంచి గ్రామంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం మన నాయకులైనటువంటి మన బుద్ధప్రసాద్ గారు చేస్తారు. ఖచ్చితంగా ఏదైతే మీరు కోరారో దాన్ని వమ్ము చేయరు, మీకు అభివృద్ధి చేసి చూపించి మీ యొక్క మనసులను ఇంకా చూడగొనడానికి ప్రయత్నం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీకు తెలియపరచుకుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. నాగాలంక మండలంలో చిట్ట గ్రామమైన దీనదయాళపురం గ్రామస్తులు, ప్రత్యేకించి మత్స్యకారులు ఈరోజు జనసేన పార్టీలో చేరటం చాలా ఆనందదాయక విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అట్టడుగు ప్రజానీకం గురించి ఆలోచించే నాయకుడు. వారి ఆశయాలకు అనుగుణంగానే ఇవాళ సామాన్యుల జీవితాల గురించి ఆలోచిస్తూ వారికి ఉన్న కష్ట నష్టాలని కూడా తీర్చాలని చెప్పే ఆలోచనతో అందరం పనిచేస్తాం. ఎందుకంటే దీనదయాళపురం గ్రామానికి ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ వారు ఆ గ్రామాన్ని నిర్మాణం చేసి ఆనాటి విదేశాంగ మంత్రి శ్రీ వాజ్పేయి గారి చేతుల మీద ప్రారంభోత్సవం చేశారు. ఆ రోజున అది ఒక ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంది. కానీ 40 సంవత్సరాల పైన అయిపోవడంతో ఇవాళ ఆనాటి నిర్మాణాలన్నీ కూడా ఇవాళ శిథిలావస్థ చేయని పరిస్థితులు కూడా ఉన్నాయి. బ్రహ్మాండమైన షెల్టర్ కట్టారు, అప్పట్లో ఎక్కడా లేదు అలాంటి షెల్టర్, కానీ అవి కూడా శిథిలమైన పరిస్థితులు వచ్చాయి. ప్రత్యేకించి గ్రామంలో ప్రధానమైన సమస్య అంటే తాగునీరు, సాగునీరు.
ప్రతి వేసవకాలం వచ్చినా కూడా ట్యాంకర్లతో నీళ్లు పంపించే ప్రయత్నం చేయడం తప్ప అక్కడ ఆ సమస్యను మనం పరిష్కారం చేసుకోలేకపోయింది ఇన్ని సంవత్సరాలుగా. అలాగే చిట్ట చివరి గ్రామాలకి సాగునీరు అందించడం కూడా ఎప్పుడు కూడా గగన సాధ్యంగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున తీర ప్రాంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో, చిట్ట చివరి కృష్ణా డెల్టాలో చిట్ట చివరి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకి మనం నీరు అందించాలి, ఆ గ్రామాలకు ఇరిగేషన్ సదుపాయాలు పెంపొందించాలనే ఉద్దేశంతో శ్రీ దేవనపల్లి వెంకటేశ్వరరావు గారు, ఆయన రామకృష్ణాపురం మాజీ సర్పంచి, వారిని ఈ రోజున ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షుడు చేయడం జరిగింది. ఒక బలహీన వర్గాల వ్యక్తిని ఆ చేయగల శక్తి ఎవరికి ఉందంటే ఒక జనసేన పార్టీ తప్ప మరొకరు లేదని చెప్పి మాత్రం మనకు. అంటే ఒక సామాన్యుని వ్యక్తి తీర ప్రాంత గ్రామాల్లో సాగునీరు లేక 4-5 వేల ఎకరాలు పంట పండించుకొని ప్రదేశంలో ఉన్న వ్యక్తి ఇవాళ అలాంటి వ్యక్తి చేతిలో వాళ్ళ ప్రాజెక్ట్ కమిటీని పెడితే కృష్ణా డెల్టాలో చివరి ప్రాంతాలకి మేలు చేయాలన్న తలంపుతోనే పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయానికి అనుగుణంగా దేవనపల్లి వెంకటేశ్వరరావు గారిని చేసిన తర్వాత నిజంగా వీళ్ళందరికీ కూడా చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే అది ఊహలకు అందింది, కళ్ళలో కూడా అనుకోని పరిస్థితి. ఎందుకంటే ఇవాళ మేము ఒకటే జనసేన ఆలోచన విధానం ఏంటన్నది అర్థం చేసుకోవాలని చెప్పుకోవచ్చున్నాను. జనసేన ఆలోచన విధానం కులాలకు అతీతంగా అందరికీ న్యాయం చేయాలని, ప్రత్యేకించి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళ కష్టాలను తీర్చడానికి ఈ పార్టీని ఆయన స్థాపించడం జరిగింది. తదనుగుణంగానే వాళ్ళ నియోజకవర్గంలో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే పాపారావు గారికి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. అంటే ఈ రకంగా ఏంటంటే బలహీన వర్గాలకి మనం ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళ సమస్యలను తీర్చాలంటే వాళ్ళ చేతిలోనే మనం అధికారం పెట్టాలన్న ఆలోచనతోనే ఈ 2 కార్యక్రమం కూడా చేసామని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అంచేత ఇవాళ చాలా సంతోషం. 18 ఏళ్ళప్పటి నుంచి అందరూ వచ్చి ఈ రోజున జనసేన పార్టీలో చేరినందుకు వారిని హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఆ సాగునీటి, తాగునీటి సమస్యలు, గ్రామాల్లో రహదారుల సమస్యలు అన్నీ కూడా వచ్చే సంవత్సరంలోపు అన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాత్రం చేస్తూ మీ అండదండలతో మనం అన్నీ నూతన సంవత్సరంలో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి అన్ని సమస్యలను కూడా మనం పరిష్కారం చేసుకుందాం. ఆ దిశలో మనం అందరూ కూడా నడుద్దామని చెప్పి మాత్రం మనం చేస్తూ మనందరం కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. మచిలీపట్నంలో తెలంగాణ ఏసీబీ అధికారుల సోదాలు ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్స్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి ప్రత్యేకంగా మచిలీపట్నం వచ్చిన ఏసీబీ అధికారుల బృందం గ్రీన్ కో ఎనర్జీ సంస్థల నేత చలమలశెట్టి సునీల్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్నాం, నువ్వు ఇక్కడ ఉన్నాం, నువ్వు ముందు పోవాల్సింది ఇక్కడ ఉండేది. बस మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రైతులకు రైతు భరోసా 15,000 ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి 12,000కు కుదించడంపై రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బాలు నాయక్ మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ప్రకటించిన 6 సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని, లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదించే వరకు పోరాటం చేస్తామన్నారు. డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ప్రస్తావించకపోవడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ అసెంబ్లీని సమయం వృధా చేస్తున్నారని తెలిపారు. అర్హులైన రైతులందరికీ
రైతులందరికీ రుణమాఫీ, రైతులందరికీ బోనస్, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, వరంగల్ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ వెంటనే వరంగల్లో ఇచ్చిన 6 అయితేమి రైతు రుణమాఫీ అయితేమి ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు వికలాంగులకు, వితంతువులకు, వీళ్ళకి ఇచ్చిన మహిళలకు ఇచ్చిన 2005, అదేవిధంగా ప్రతి కౌలుకు రైతులకు ఇస్తున్న 15,000 ఇస్తామన్న 15,000 ప్రతి విషయాల్లో ఈ ప్రభుత్వం దగా చేస్తూ వస్తుంది. కాబట్టి ఇట్టి ప్రభుత్వాన్ని కూడా ఒత్తాసు పలుకుతున్నటువంటి ఇక్కడ ఉన్న నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను కూడా పట్టించుకోకుండా రైతులకు సగం రుణమాఫీపై కూడా ఏనాడు కూడా ఒక అసెంబ్లీలో కానీ ఈ రైతు బంధు మీద కూడా కన్నా ఏనాడు కూడా అసెంబ్లీలో మాట్లాడకుండా మరి ఇక్కడున్న గౌరవ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గారు కూడా ఈ నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా ఏవేవో రాష్ట్రంలో కేసీఆర్ దొంగ, కేటీఆర్ దొంగ, రెడ్డి నాయక్ దొంగ అని అసెంబ్లీ పెట్టి కాలక్షేపం చేసుకుంటూ అసెంబ్లీని ముగిస్తున్నారే తప్ప ఈ నియోజకవర్గంలో ఉన్న రైతుల సమస్యల పైన ఏనాడు కూడా అసెంబ్లీలో ఇక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యే కానీ ఈ డోర్నకల్ మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యల మీద కూడా ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీలో ప్రస్తావించిన సందర్భాలు లేవు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నాడు తెలంగాణలో పట్టపగలు నిజంగా సూట్ కేసుతో దొరికిన ఏవన్ దొంగ రేవంత్ రెడ్డి అయితే అదే దొంగను తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మరి మార్పిడ కేంద్రంగా మీటింగు పెట్టి రైతులకు అనేక మోసపూరిత వాగ్దానాలతో అమలు చేసి ప్రజలను వంచి న్యాయ మాటలు చెప్పి 57,000 ఓట్ల పై చిలుకుతో మెజార్టీతో గద్దెనెక్కి కూర్చొని ఈ రోజు నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో ఇక్కడ ఎమ్మెల్యే లేకపోవడము, ఈ నియోజకవర్గ రైతుల సమస్యలను తెలుసుకోకపోవడము, ఈ సమస్యల మీద కూడా రైతునికి కూడా ఒక రోజు కూడా మరి నిలదీసి ప్రభుత్వాన్ని కూడా ఒక అసెంబ్లీలో కూడా మనం ఒక గెలిపించిన ఒక ఎమ్మెల్యే మనం ఎందుకు గెలిపించుకున్నాం, మన తరపున మన రైతుల తరపున మనకు ప్రశ్నిస్తాడు, మనల్ని అడుగుతాడు, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తాడంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి కేసీఆర్ అప్పులు చేసిండని మాయ మాటలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే రేవంత్ రెడ్డి చేసిన అప్పులు 1,38,000 కోట్ల పై చిలుకు అప్పులు చేసి మరి ఈ నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏమైనా వచ్చినాయా అంటే ఒక్క రూపాయి కూడా రాలేదు. మరి ఈ నియోజకవర్గంలో తిరుగుతున్న ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ 200 కోట్లు 300 కోట్లు అని పేపర్ ప్రకటనలు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు. కానీ మేము ఒకటే నిలదీస్తున్నాం, మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు నిజంగా రైతులకు రుణమాఫీ చేసినదైతే ఈ నియోజకవర్గంలో నేను గౌరవ ఎమ్మెల్యే గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు నిజంగా రైతుల పట్ల మీకు ప్రేమ ఉంటే ఈ నియోజకవర్గంలో ఎంతమంది రైతులు ఉన్నారో, ఎంతమందికి రుణమాఫీ చేసినావు, ఇంకా ఎంతమందికి కాలేదో నువ్వు డిక్లరేషను, నువ్వు శ్వేతపత్రం విడుదల చేయాలి. అదేవిధంగా ఇప్పుడు రైతులను కూడా బోనస్ పేరుతో కూడా బోగస్ చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ నియోజకవర్గంలో మేము రైతులకు ధాన్యం కొంటున్నాం, మేము రైతులకు బోనస్ ఇస్తున్నాం అంటున్నారు కదా. ఈ నియోజకవర్గంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని వేల క్వింటాల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది, దాన్ని నువ్వు ఎన్ని క్వింటాలు రైతుల దగ్గర కొన్నావు, ఎన్ని క్వింటాలకు మరి నువ్వు బోనస్ ఇచ్చినావు అనేది కూడా శ్వేతపత్రం విడుదల చేయాలి. నువ్వు 200-300 కోట్లు తీసుకొచ్చింది కూడా ఎక్కడ అభివృద్ధి చేశారో కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా మేము. అదేవిధంగా రైతు బంధు కూడా ఎంతమంది రైతులు ఉన్నారు ఈ మండలంలో కానీ వివిధ గ్రామాలలో కానీ వివిధ ఈ నియోజకవర్గంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమందికి అప్లై చేసిరు అనేది కూడా మాకు ఖచ్చితంగా శ్వేతపత్రం విడుదల చేయాలి. అదేవిధంగా గృహలక్ష్మి కూడా ఇప్పుడు డోర్నకల్ మున్సిపాలిటీ ఉంది, డోర్నకల్ మండల పరిధిలోని ఎంతమందికి గృహలక్ష్మి అంటే ఉచిత కరెంటు వస్తుంది, ఎంతమందికి రాలేదు అనేది కూడా మాకు లెక్కలతో సహా దమ్ము ధైర్యం ఉంటే ఈ నియోజకవర్గ ప్రజల మీద, ఈ డోర్నకల్ మండలం ప్రజల మీద, ఈ డోర్నకల్ మున్సిపాలిటీ ప్రజల మీద నిజమైన ప్రేమ ఉంటే మా సమస్యలను పరిష్కరించి ఇదిగో మేము ఇంతమంది రైతులకు ఇన్ని చేసినాం అని చెప్పాలి. కానీ మాయ మాటలు చెప్పి, లంగ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి కాలక్షేపం చేస్తూ మరి ప్రజలను వంచిస్తున్న ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఇంకా మున్ముందు ఇంకా మరిన్ని, అదేవిధంగా కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తామని చెప్పి ఈరోజు
మహబూబాద్ జిల్లా కొరువి మండలంలోని బాలుతాండాకు చెందిన పూక్య సుగుణ అనారోగ్యంతో మృతి చెందింది. మృతురాల కుటుంబానికి విద్యా ఫౌండేషన్ డైరెక్టర్ ఫాస్టర్ మాలోత్ రామారావు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ విద్యా ఫౌండేషన్ ద్వారా ఎంతమంది పేదవారికి ఆర్థిక సాయం అందిస్తున్నట్లుగా గతంలోని ఇదే గ్రామానికి చెందిన నిరుపేద గిరిజనులకు 40కి పైగా కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయడం జరిగిందన్నారు. ఈ ఫౌండేషన్ కు నిరుపేదలకు సాయం చేసే స్వభావం కలిగిన దాతలు ముందుకు వచ్చి మాతో పాటుగా వారిని ఆదుకోవాలని కోరారు. ఓకే, నా పేరు ఎం రామారావు, విజయ ఫౌండేషన్ డైరెక్టర్ అండ్ ఫౌండర్. 2023 సంవత్సరంలో విజయ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. అనేక మందికి సాయం చేస్తూ ముందుకు వస్తున్నాను. ఓకే, ఈరోజు హరియాతండా గ్రామ పంచాయతీలో బానోత్ సుగుణ అనారోగ్యంతో ముఖ్య చనిపోవడం జరిగింది. విజయ ఫౌండేషన్ తరపున 10,000 రూపాయలు నేను ఆర్థిక సాయం వారి కుటుంబాన్ని చేశాను. ఇలాంటి కార్యక్రమాలు అంతకుముందు దాదాపు 30 మంది ఈ హరిదాస్ తండా గ్రామ పంచాయతీలు చనిపోయారు. దాదాపు 3 లక్షల రూపాయలు విజయ ఫౌండేషన్ ద్వారా ఈ బీదవారి కుటుంబానికి సహాయం చేశాను. ఈ విజయ ఫౌండేషన్ ఇంకా అనేక బీదవారికి చేకూరాలని చెప్పి విధవరాళ్లకు మరియు అనాథ పిల్లలకు ఫీజులు కట్టుకుంటా వాళ్ళని చదివిస్తున్నాను. దయచేసి మీరు ముందుకు రావాలని చెప్పి ఆశిస్తూ ఈ విజయ ఫౌండేషన్ అనేక ప్రాంతంలో అనేక దేశ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద గతంలో ఊర చెరువు నిర్మాణం మరియు అండర్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టడంతో ప్రభుత్వ కళాశాల వద్ద పనులకు ఎక్కడికక్కడే వదిలేయడం జరిగింది. ఊర చెరువు నుండి వచ్చే నీరుతో కళాశాల దారి మొత్తం మురుగునీటితో నిండిపోయింది. రోడ్డుకు అడ్డంగా మట్టి కుప్పలు ఉండడంతో విద్యార్థులు కాలేజీకి వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తక్షణమే అక్కడ పనులు మొదలుపెట్టి కాలేజీకి వెళ్లే దారిని పరిశుభ్రంగా చేయాలన్నారు. కాలేజీ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించి మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు విద్యార్థులు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందున్న సీసీ రోడ్డు వెంటనే స్పందించాలి. మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించాలి. మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే శనివారం వరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో బీజేపీ ఆధ్వర్యంలో ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులు సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ చౌటుప్పల్ పట్టణంలో అండర్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు జరగడం వలన రోడ్లపై గత డ్రైనేజీ వద్ద పూల బండ్లు, పండ్లు బండ్లు, కూరగాయలు పలు రకాలైన పనులు చేసుకునేవారు 400 చిరు వ్యాపార కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఏర్పడిందని, మున్సిపల్ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను తొందరలో ఏర్పాటు చేసి చిరు వ్యాపారుల యొక్క సమస్యలను తీర్చాలని కోరారు. చిరు వ్యాపారుల యొక్క సమస్యలను పరిష్కరించని ఎడల చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో భారీ ఎత్తున బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామన్నారు. పార్టీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని చిరు వ్యాపారుల గురించి మేము అంచెల వారీగా ఉద్యమ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ యొక్క చౌటుప్పల్ పట్టణంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి రావడంతో సర్వీస్ రోడ్డు విస్తరణ జరుగుతుంది. సర్వీస్ రోడ్లో గతంలో ఉన్న
ఈ యొక్క డ్రైన్ని తీసేసి రోడ్డు చేయటం జరుగుతుంది. గతంలో ఉన్న రోడ్డు మీద ఆ యొక్క డ్రైన్ సర్వీస్ రోడ్డు పైన పక్కనున్న డ్రైన్ మీద సుమారు 400 కుటీర పరిశ్రమ అంటే చిన్న చిన్న వ్యాపారులు వ్యాపారం చేసుకుంటారు. పండ్లు, పూలు, నిమ్మకాయలు, బెల్టుల షాపని, అల్లం ఎల్లిగడ్డ ఇట్లాంటివి అనేక వ్యాపారాలు, చిరు వ్యాపారాలు 400 కుటుంబాలు జీవనం గడుపుతున్నాయి. మరి ఆ యొక్క అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని ఆ యొక్క డ్రైవ్ తీసేయడం వల్ల సర్వీస్ రోడ్లో వీళ్ళ వ్యాపారం పూర్తిగా కోల్పోతుంది. ఈ యొక్క 3 నుంచి 400 కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఉంది. ఈ వ్యాపారం లేకపోతే వారి కుటుంబాలు దుర్భర పరిస్థితిగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి మేము కలెక్టర్ గారి దృష్టికి, ఈ యొక్క ఆర్డీఓ గారి దృష్టికి, ఈ యొక్క మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే మరి ఈ చిరు వ్యాపారుల వ్యాపారము కుంటుపడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే దుమ్ము ధూళితోటి వాళ్ళు ఆరోగ్యం చెడిపోతుంది. కొంతమంది చెడిపోయి ఈ యొక్క హాస్పిటల్లో అది ట్రీట్మెంట్ జరుగుతుంది. మరి ఆ విధంగా కాకుండా వెంటనే వాళ్ళ స్థలాన్ని కేటాయించాలి. ఇక్కడున్న గతంలో అంగడి ఈ యొక్క సంత స్థలము పూర్తిగా అన్యాక్రాంతమైంది, ఇంకా కూడా కాపోతుంది. ఉన్న స్థలంలో మరి బస్సులు కానీ డీసీఎంలు ఆటోలు పెట్టుకొని ఈ యొక్క పార్కింగ్ వేదికగా, పార్కింగ్ స్థలంగా భావించి ఇటు ప్రైవేటు వ్యాపారులు, ప్రైవేటు వ్యవస్థ నడిపే వ్యక్తులు ఆ వాహనాలు స్థలంగా మార్చుకున్నారు. ఆ విధంగా కాకుండా వీధి వ్యాపారులకు మీరు కేటాయించి ఆ స్థలాన్ని కేటాయించి వాళ్ళ జీవనోపాధిని కాపాడాలని కోరుతున్నాం. ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ బిల్డింగు, అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్ని నిధులు కేటాయించి పూర్తి చేసి మరి వారికి కేటాయించాలని కోరుతున్నాం. అక్కడ సరిపోనట్టయితే ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్లో స్థలాలు సరిపోకపోతే కొంతమంది ఇంకా మిగిలి ఉన్నట్టయితే ఈ అంగడి స్థలాన్ని వారికి కేటాయించాలి. మీరు అనొచ్చు అంగడి స్థలము ఈ సంత ఎక్కడ పోవాలనేది. ఈ స్థలం లేకపోవడం వల్ల అంగడి స్థలము సంత కుదించబడ్డది, సంత నడవలేని పరిస్థితి ఉంది. మరి ఒలిగొండ రోడ్లో ఇక్కడ లక్కారంలో మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ స్థలము చాలా ఉంది, ఎకరాల కొద్దీ ఉంది. అది కూడా కబ్జాకు గురై ప్లాట్లు చేస్తున్నారు, వెంచర్లు చేస్తున్నారు. అది చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఎవరి చేతి వాళ్ళకు వాటం వాళ్ళకు ముట్టడంతో ఆ స్థలం కూడా అన్యాక్రాంతం అవుతుంది. కాబట్టి ఆ 2 ఎకరాల, 3 ఎకరాల, 5 ఎకరాల ఈ యొక్క అంగడికి కేటాయించి ఇప్పుడున్న ఈ అంగడి స్థలాన్ని చిరు వ్యాపారులకు ఇచ్చినట్టయితే మరి అనేక మంది చిరు వ్యాపారులు జీవనోపాధితో పాటు ఈడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే వినియోగదారులు ఉన్నారో చౌటుప్పల పట్టణానికి విచ్చేసే చుట్టుపక్కల మండలాల వినియోగదారులు అంటే కొనుగోలుదారులకు అనుకూలంగా ఉంటుంది. ఈ అంగడి స్థలంలో కేటాయిస్తే పూలు కానీ, పండ్లు కానీ, అల్లం వెల్లిగడ్డ కానీ, కూరగాయలు కానీ, ఇంకేమన్నా చిన్న చిన్న అనేక వ్యాపారస్తులు ఇక్కడ ఉంటే ఏది అయినా ఇక్కడ దొరుకుతుంది. ఈ యొక్క స్థలంలో, ఈ యొక్క లొకేషన్లో అన్ని వస్తువులు దొరుకుతాయి అనేది వినియోగదారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని, ఈ యొక్క మున్సిపల్ అధికారులని, మున్సిపల్ కమిషన్ని, మున్సిపల్ చైర్మన్ని భారతీయ జనతా పార్టీ నుంచి వేడుకుంటున్నాం. ఈ స్థలాన్ని ఈ కుటీర పరిశ్రమలు అంటే చిన్న చిరు వ్యాపారులకు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ 15-20 రోజులలో కేటాయించిన ఎడల భారతీయ జనతా పార్టీ నుంచి ఈ యొక్క చిరు వ్యాపారులను ఉద్యమంగా తీసుకొచ్చి మేమే ముగ్గు పోసి ఆ స్థలాన్ని కేటాయింపజేసే ప్రయత్నం చేస్తామని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, వేడుకుంటున్నాం. వెంటనే ఆ చిరు వ్యాపారులని, వీధి వ్యాపారులు సికింద్రాబాద్ అల్వాల్లోని టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజులు పరిశీలించారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆర్ఎండ్బి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫార్ములా రేసింగ్ కేసులో ఏసీబీ తన పని తాను చేస్తుందన్నారు. చట్టానికి ఎవరు అతిథులు కారని ఈ ఫార్ములా రేసింగ్ తో పాటు అనేక అంశాల్లో గత ప్రభుత్వం
అవినీతికి పాల్పడిందన్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందని, పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు సేవ అందించడమే తమ ధ్యేయమన్నారు. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ పనులు శరవేగంగా జరుగుతుందన్నారు. గతంలో కుటుంబ పాలన కొనసాగించిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో ప్రజల పాలనలో అనేక అభివృద్ధి సంక్షేమ ప్రజలు చేరువయ్యాయని అన్నారు. बहुत काम है ना डिसीजन दे दिया ना ऐसा सीएम के साथ सीएम का बैठ के पूरा डिसीजन कर दिया बैठेंगे बाप దీన్ని అమ్ముకోవడం తీసుకోవాలి ఏదైనా ముందు చేసి కూడా వాడికి లాభం ఉంటుంది. ఎలక్షన్ల ముందు ఏం చేస్తారంటే టకా 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 అప్పుడు మళ్ళీ మనం పెట్టుబడి పెట్టుకొని కట్టుకొని పోతాడు రూమ్స్ ఉంటుంది ఎక్కువ రూపాయలకి మంచిగా చూసుకుంటాను సార్ ఇక్కడ ఉంటే రూమ్ వెళ్ళాను వాడే पहले बताना नहीं है अभी रेट हो गया जो ऊपर का जो सेटिंग लगा हुआ है लास्ट फ्लोर का इट हैज बीन रिकॉर्डेड फ्रॉम पास्ट 6 months पहले ट्यूब्स डेट एंड रिकॉर्डिंग डेट वो रिवाइज वेरी कंप्लीट ఇంకా వైడ్ వస్తుంది అందరికి బిల్డింగ్ గణేష్ గారు నేను మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ R&B వికాస్ రాజు గారు చీఫ్ ఇంజనీర్లు అలాగే ఈ హాస్పిటల్ కట్టే కాంట్రాక్టర్ గారు అందరు ఎలక్ట్రికల్ సివిల్ అందరు ఇంజనీర్లతో రివ్యూ దాదాపు 2.5 గంటల పైన రివ్యూ పెట్టుకున్నాం. దీన్ని ఆగస్టు ఎండింగ్ నాటికి పూర్తి చేసి అన్ని ఎక్విప్మెంట్తో సహా క్యాన్సర్ ట్రీట్మెంట్, ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్, కొన్ని స్పెషలైజేషన్ ట్రీట్మెంట్ పెట్టుకొని దీన్ని పూర్తి చేయాలని చెప్పి ఇవాళ రివ్యూ చేసుకున్నాం. సీఎం గారు కూడా మధ్యలో మనం 6-7 నెలలు దీనికి సంబంధించిన ఎన్ఓసి లేకుండే పోయిన గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసింది కానీ ఇది ఏంటంటే పీపీపీ మోడల్లో వాళ్ళు లోన్ తీసుకొని కట్టుకోవాలి. కొద్దిగా గవర్నమెంట్ మార్జిన్ మనీ మేడ్చల్ కలెక్టర్ గారితో చెప్పి నేను ఎన్ఓసి ఇప్పించిన. వీళ్ళు ఏమంటారు అంటే మేము మేడ్చల్ కలెక్టర్ కంటోన్మెంట్ వాళ్ళు ఈ ల్యాండ్ మా దాంట్లోకి వస్తుందని చెప్పి 6 నెలలు సతాయించారు. నేను మినిస్టర్ కాగానే 4-5 నెలలనే ఎన్ఓసి ఇప్పించిన. ఆయన కాంట్రాక్ట్ సొంత డబ్బులు పెట్టుకొని చేస్తున్నాను. మళ్ళీ నేను మొన్న 50 కోట్ల ఎన్ఓసి కూడా అలా పేమెంట్ కూడా ఇప్పించడం జరిగింది. దాదాపు 80% ఆయన పాటు పూర్తి అయింది. ఇప్పుడు ఎలివేషన్ ఒక 2 ఫ్లోర్లు తగ్గిస్తున్నాం, అంటే పెంచేది కదా 2 ఫ్లోర్లు ఇంకా 2 వేసేది ఉండే అని ఆడి వరకే కంప్లీట్ చేసుకుంటూ దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్విప్మెంట్ కూడా ఆర్డర్ ఇచ్చినాం. ఏది ఏమైనా సరే ఆగస్ట్ 31కు దీన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు మీరు చూస్తున్నారు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు వచ్చిన 48 గంటల్లో పెంచినాం. ఎట్లయితే ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు ఫ్రీ ఇచ్చినామో దాంతోపాటు ఎల్ఓసీలు పేదవాడు ఎవరైనా కానీ కూలీ నాలి చేసుకునే వాళ్ళు జబ్బు వచ్చిందంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఒక ఎమ్మెల్యే లెటరు డైరెక్ట్ నేరుగా పెట్టిన ముఖ్యమంత్రి గారు 24 గంటల్లో ఎల్ఓసి బిల్లు కట్టుకుంటే అందులో కూడా 50% రిటర్న్ ఇచ్చుకుంటూ 1 సంవత్సరంలో 1600 కోట్లు ఎప్పుడు ఇవ్వలే. ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షలకి వెళ్ళి 10 లక్షల వరకు ఉచిత వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో కార్డు ఉన్న వాళ్ళకు. ఆరోగ్యశ్రీ పెట్టినవారు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకని ఆ విధంగా పేద ప్రజల సంక్షేమం కోసం మొదలుపెట్టి ఈ ప్రాజెక్టు దీన్ని ఆ రోజు ఎన్ఓసి ఇవ్వకుండా దీన్ని మొదలుపెట్టి వదిలిపెట్టిండు. మధ్యలో అప్పటి మంత్రి వచ్చి వాస్తు కోసం అని చెప్పిండు. చెప్పినప్పుడు మీరు మిగిలిన అన్ని ఎన్ఓసి ఇప్పించి మార్జిన్ మనీ అప్పుడే ఇస్తే ఇప్పటికి అయిపోతున్నాయి కదా. 6 లక్షల కోట్లు అప్పు చేసిపోయినాం, మా మీద చేసిపోయినాము. ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటా ఈ హాస్పిటల్ కూడా ఆగస్టు సెప్టెంబర్ 15కు సీఎం గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇవాళ అందరికీ కూడా డైరెక్షన్స్ ఇచ్చినాం. మా లోకల్ ఎమ్మెల్యే గారు ఉంటారు గణేష్ గారు, ఏది ఉన్నా కానీ నేను కూడా రెగ్యులర్గా 3 హాస్పిటల్ రివ్యూ చేసుకున్నాం.
ఒకటి ఆగస్టు 2 సనత్ నగర్లో పెద్ద హాస్పిటల్, దాన్ని ఆ రోజు డేట్ కూడా ఫిక్స్ చేసినాం. కొత్తపేటది 2020 ఈ సంవత్సరం 25 డిసెంబర్లో, ఇది సెప్టెంబర్ 15వ తారీఖు. ఆగస్టు అన్నారు కానీ ఇంకో 15 రోజులు ఎక్స్ట్రా తీసుకున్నాం. ఒక నిమ్స్ ఒకటి ఉంది, అది కూడా 2-3 నెలలు ఆలస్యంగా. ఈ 4 హాస్పిటల్ చూస్తే సగం ప్రైవేట్ హాస్పిటల్ బంద్ అయితే ఏం మందు కావు. వివిధ దేశాలకు వెళ్ళి ఇవాళ మెడికల్ హబ్గా ఉన్నది హైదరాబాద్. బయట కంట్రీ దుబాయ్ లాంటి బయట కంట్రీస్కి వెళ్ళి వచ్చి అపోలో, ఏజీ, యశోద ఇటువంటి హాస్పిటల్ చేసుకుంటాం. కానీ పేదవానికి ఉచితంగా వైద్యం ఇచ్చే ఈ కార్పొరేట్ హాస్పిటల్ని పేరుకు వాళ్ళు మొదలుపెట్టిన పూర్తి చేసేది మాత్రం ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాన్ని పూర్తి చేయబోతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ అల్వాల్లో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం కల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటారెడ్డి. చౌటప్పల్ మున్సిపల్ పరిధిలో బీజేపీ ఆధ్వర్యంలో ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారాల సమస్యలు పరిష్కరించాలి. మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేసీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్. తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో 2 తెలుగు రాష్ట్రాల్లోని గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.